బ్యాక్ టు న్యూస్. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 81,586 వద్ద ట్రేడ్ అవుతూ 860 పాయింట్లు నష్టంలో ఉంది. నిఫ్టీ 24,714 వద్ద ట్రేడ్ అవుతుంది. 240 పాయింట్ల నష్టాల్లో కొనసాగుతుంది. నిన్న స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగగా ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మదుపర్లు గరిష్ట లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్ మహేంద్ర బ్యాంక్ షేర్ విక్రయాలతో మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. యాసర్, చెప్పండి, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ నిక్కర్, నిన్న లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్ జోరుకు ఇవాళ బ్రేక్ పడిందని చెప్పవచ్చు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలను చవి చూస్తున్నాయి. నిన్నటి సెషన్ లో భారీగా రాణించిన సూచీలు ఇవాళ ఊగిసలు ఆడుతున్నాయని చెప్పవచ్చు. ఇందుకు ముఖ్య కారణం అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు చెప్పవచ్చు. దీంతో మదుపరులు ఆచితూచిగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని చెప్పొచ్చు. నిన్న రాకెట్ల దూసుకెళ్లిన సూచీలు నేడు నష్టాలకు జారుకుంటున్నాయి. గరిష్ట లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపడమే ఇందుకు కారణమని ప్రధానంగా చెప్పవచ్చు. ప్రస్తుతం సెన్సెక్స్ 600లకు పైగా పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది. అలాగే నిఫ్టీ 200 పాయింట్ల నష్టాల్లో ట్రేడ్ అవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో విక్రయాలకు సూచీలకు కిందకు లాగుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, కోటాక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్నాలజీ, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ బ్యాంకు లాంటి బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అటు సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి షేర్లు మాత్రమే లాభాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $64.74 వద్ద ట్రేడ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ యాసర్.